మేడం షర్మిల మీద ఇంకా కోపంగానే ఉన్నారా? వాడుకొని అందరినీ కూడా నాయకులని, కార్యకర్తల్ని, వైఎస్ఆర్ అభిమానులని మొత్తం నడి రోడ్డు మీద పడేసింది. షర్మిల మాటలకి బ్లఫ్ అయ్యారా? ఆ కుటుంబం బ్లఫ్ చేస్తుందనేది ఊహించలేదండి ఎవరు. ఎట్టి పరిస్థితుల్లో షర్మిలక్క రాజకీయ పరంగా వైఎస్ఆర్ వారసురాలు కానే కాదని అయితే నేను భావిస్తాను. సింగిల్గానే వస్తుంది సింహం అంటే మేము కూడా సింగిల్గానే వస్తుందని అనుకున్నాం. కానీ తీరా చూస్తే సింగిల్గా పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యింది. అంటే మీరు చెప్తున్నట్టుగా నాన్న ఆశయాలు షర్మిలలో కనిపించలేదా? కనిపించలేదుగా. మైక్ దొరికితే నేను వైఎస్ఆర్ బిడ్డని వైఎస్ఆర్ బిడ్డని వైఎస్ఆర్ బిడ్డని అని చెప్పి వైఎస్ఆర్ బిడ్డమని నమ్మిన తల్లి ఇంకెంతమందిని మోసం చేస్తావు? తెలంగాణలో నిజంగా రాజన్న రాజ్యమే వచ్చిందా? తెలంగాణలో రాజన్న రాజ్యం రాలేదండి, రాబందుల రాజ్యం వచ్చింది. ఏ నమ్మకంతో షర్మిల ఇలా పోటీ చేస్తున్నాను అని చెప్పడంతో మీ అందరూ కలిసి ఆమెకి సపోర్ట్ చేశారు? ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు కూతురు, మహిళా నాయకురాలు, ఒక మహిళా నాయకురాలతో కలిసి పనిచేస్తే ప్రజలకు సేవ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. 3.5 years పాపను నేను వదిలేసి పాదయాత్రలో ఉన్నానండి. పాపను చూసుకోవడానికి నాకు ఎవరు లేరు. అంత రాత్రి లేదు, పగలు లేదు. అసలు ఏంటండి, రోడ్ల మీద అట్లా పోతూ ఉంటే ఇన్ టైంలో వాటర్ ఉండేవి కావు. హాయ్, వెల్కమ్ టు 9 Vibes. నేను మీ శ్రావణి. వైఎస్ఆర్టీపీతో అందరికీ ఫెమిలియర్ అయిన సత్యవతి గారు మనతో ఉన్నారు. షర్మిల గురించి తెలియని విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, షర్మిల మీద ఇంకా కోపంగానే ఉన్నారా? అంటే రాజకీయాల్లో కోపాలు తాపాలని కాదు, కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద, వాళ్ళు వేసే అడుగుల మీద విమర్శలు ఉంటాయి. కోపం ఏముంటుంది, వ్యక్తిగతం ఏముంటుంది. కానీ షర్మిలక్క ఇక్కడ తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టాను అనే అంశానికి సంబంధించిన దాంట్లో ఆమె ఎందుకు కాంగ్రెస్ పార్టీకి లొంగిపోయింది అనేది పూర్తిగా విరుద్ధమైనటువంటి అంశాలు. ఎందుకంటే ఆ కుటుంబము కాంగ్రెస్ పార్టీ వల్ల ఎంత చిత్రహింసలకు గురయ్యింది అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ షర్మిల గారి పాదయాత్ర. షర్మిల గారు అప్పుడు ఆ సమయంలో చేసినటువంటి పోరాటాలు కాంగ్రెస్ పార్టీ మీద, జగన్ గారి జైలు జీవితం, వైఎస్ఆర్ గారి పేరు ఎఫ్ఐఆర్లో చేర్చి ఛార్జ్షీట్లో కూడా పెట్టడం, ఇవన్నీ అంశాలు తను ఇక్కడ పార్టీ పెట్టడానికి బేస్ అవుతూ, ప్లస్ వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు చాలామంది తెలంగాణలో ఉన్నటువంటి అభిమానులు కూడా చనిపోయారు. వాళ్ళ కోసం నేను పార్టీ పెడుతున్నాను. అదేవిధంగా తెలంగాణలో సమస్యలు ఉన్నాయి, సో నేను నిలబడతా, మిమ్మల్ని నిలబెడతా, సింహం సింగిల్గానే వస్తుంది, నేను మాట ఇస్తున్నా, తప్పను. ఇలాంటి అంశాలు వైఎస్ఆర్ గారి వారసత్వంతో వచ్చినటువంటి షర్మిల గారు చెప్పడంతో దాదాపు 10-15 ఏళ్ళు వైఎస్ఆర్ గారి అభిమానంతో ఇక్కడ ఏ పార్టీలోకి పోకుండా అదే వారసత్వం కోసం ఎదురు చూసినటువంటి వైఎస్ఆర్ అభిమానుల్ని మోసం చేసి కనీసం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నాననే అంశం కూడా ఎవరితో చర్చించకుండా ఏకపక్షంగా వ్యవహరించిన తీరు, అవకాశం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీని, అవకాశం లేనప్పుడల్లా ఇక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళని కూడా తిడుతూ తన ఉనికిని కాపాడుకుంటూ తనకొక ఫేమ్ నేమ్ వచ్చేసరికి ఇవాళ వాడుకొని అందరినీ కూడా నాయకులని, కార్యకర్తల్ని, వైఎస్ఆర్ అభిమానులని మొత్తం నడి రోడ్డు మీద పడేసింది. కాబట్టి ఖచ్చితంగా ఆ రాజకీయపరమైనటువంటి విమర్శ షర్మిలక్క మీద ఇప్పుడు కాదు ఎప్పటికైనా ఉంటుందనేది అయితే నేను చెప్పదలుచుకున్నాను. షర్మిల మాటలకి బ్లఫ్ అయ్యారా? బ్లఫ్ అంటే ఆ కుటుంబం బ్లఫ్ చేస్తుందనేది ఊహించలేదండి ఎవరు. ఎందుకనంటే ఒక క్రెడిబిలిటీ ఉన్న కుటుంబం కదా. వైఎస్ఆర్ గారు అంటే వైఎస్ఆర్ గారి లెగసీ మామూలుది కాదు. ఎందుకంటే వైఎస్ఆర్ గారితో నాకు ఒక అనుబంధం ఉంది. అంటే అతను సార్తో కలిసి నడవకపోవచ్చు, కానీ మేము కొన్ని అంశాలు, నేను అప్పుడు పీడిఎస్ విద్యార్థి సంఘంలో చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాను. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా
సో అప్పుడున్నటువంటి కొన్ని సమస్యలు సారు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు చాలా పాజిటివ్గా తీసుకోవడము, అదేవిధంగా వెంటనే రిజల్ట్ కూడా ఇవ్వడం, ఏ సమస్యలను అయితే తీసుకెళ్ళామో దానికి పరిష్కారాన్ని వెతికి మాకు చాలా తొందరగా రియాక్ట్ అవ్వడం అనే విధానం ఏదైతే ఉందో అది బాగా నచ్చినటువంటి అంశం. అదేవిధంగా జూనియర్ డాక్టర్స్ సమ్మె జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో. ఆ సమయంలో కూడా జూనియర్ డాక్టర్స్కి అండగా ఉన్న సందర్భంలో వైఎస్ఆర్ గారు నేను చాలా దగ్గరగా కూర్చొని ఉద్యమాలు చేసినటువంటి సందర్భం. మేము చాలా చిన్నవాళ్ళం అప్పుడు, కానీ ఒక లీడర్ని ఎట్లా ఊహించుకుంటాము? అంత పెద్ద స్థాయి వ్యక్తి వచ్చి అక్కడ పాతగాంధీ మీకు తెలియదు, చాలా డట్టిగా ఉండేది పాతగాంధీ అంటే అప్పటికే చాలా ఓల్డ్ కాబట్టి ఓల్డ్ అంత చాలా మంచిగా ఉండేది కాదు. సో అలాంటి ప్లేస్లో వైఎస్ఆర్ గారు కూర్చొని జూనియర్ డాక్టర్స్ సమ్మెకు మద్దతుగా నేను నిలబడతానని వాళ్ళు సమ్మె అయిపోయే వరకు విరమించే వరకు వాళ్ళకు అండగా ఉండి అతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చాడో ఆ డాక్టర్స్కు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు కావచ్చు, యూజర్ ఛార్జీలు కావచ్చు, ఆ రోజు పెట్టిన డిమాండ్లన్నింటినీ కూడా ఆయన ప్రభుత్వంలో తీర్చినటువంటి అంటే విధానం ఏదైతే ఉందో, మాట ఇస్తే నిలబడే తత్వం ఏదైతే ఉందో దాన్ని చూసి. అంటే మీరు చెప్తున్నట్టుగా నాన్న ఆశయాలు షర్మిలలో కనిపించలేదా? కనిపించలేదుగా. ఎందుకంటే వైఎస్ఆర్ గారు మాట ఇస్తే తప్పలేదు. మాట ఇవ్వడం కాదు కదా, పాలేరు ప్రజలకి మట్టిని పట్టుకొని ఈ మట్టి సాక్షిగా చెప్తున్నాను, ఈ ప్రజలకు సేవ చేస్తాను, నేను ఈ ప్రజల కోసం నిలబడతానని చెప్పేసి ప్రతిజ్ఞ చేసింది. ఈ పాలేరు మట్టిలో పాలేరు ప్రజల రక్తం, బలం అన్ని ఉన్నాయి. అందుకే చెప్తున్నాం, ఈ పాలేరు మట్టి సాక్షిగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాటిస్తుంది. ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు నుంచి పాలేరు బిడ్డ, ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు నుంచి మీ బిడ్డ. ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలేరు బిడ్డలకు వచ్చిన ప్రతి కష్టంలో పాలు పంచుకుంటుంది. ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలేరు ప్రజల హక్కుల కోసం కొట్లాడుతుంది. ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలేరు ప్రజలకు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన అందించేంత వరకు ఈ పోరాటాన్ని ఆపదు అని మాట తప్పని మడమ తిప్పని ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది. వైఎస్ఆర్ గారు మాట ఇస్తేనే మడమ తిప్పని సందర్భం ఏదైతే ఉందో అది చాలా గొప్పది. ప్రజలందరూ కూడా దాన్ని రిసీవ్ చేసుకున్నారు. అదేవిధంగా వాళ్ళు నిలబడతారు. మాట కాదు ఇక్కడ ప్రతిజ్ఞ. అంటే ప్రతిజ్ఞ చేస్తే ఇంకా ఎంత సీరియస్గా ఉండాలి? ఇంకా అన్నిటికీ తెగించి కదా ప్రతిజ్ఞ చేసే. ప్రజల పక్షాన నిలబడతాము, ఎన్ని ఒత్తులు వచ్చినా, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని నిర్బంధాలు ఉన్నా సరే ప్రజలకి ఇచ్చిన మాట ప్రతిజ్ఞ మీద నేను నిలబడతాను సేవ చేయడానికి అని చెప్పడం అని అంటే ఖచ్చితంగా నమ్ముతాం కదా. ఆ వైపుగా నమ్మడం జరిగింది. కానీ మీరు ఇచ్చిన ప్రశ్నకి నా సమాధానం ఏంటంటే వైఎస్ఆర్ గారికి ఉన్నటువంటి లక్షణాలలో షర్మిల గారికి రాజకీయ పరంగా ఏమీ లేవనేది వాస్తవం. నిజంగా పాలేరులో షర్మిల నిల్చుంటే గెలిచే వాళ్ళ? మేడం, రాజకీయాలలో ఎలా ఉంటుంది అని అంటే రాత్రికి రాత్రే గెలుపులు ఓటములు ఉండవండి. అదొక సుదీర్ఘ ప్రయాణం. నిలబడితే కదా గెలుస్తామా ఓడుతామా తెలిసేది. నిలబడకుండానే ఎలా డిసైడ్ అవుతాం? ఒకటి, సరే మీకు అంచనా వచ్చి ఉండొచ్చు, నిలబడితే గెలవము, క్రెడిబిలిటీ పోతుంది అనే ఇబ్బంది మీకు ఉండొచ్చు. మీరు దానికి తగ్గటువంటి ఆచరణను మీరు ఎందుకు చేయలేదు? కావలసినటువంటి సామగ్రిని ఎందుకు సమకూర్చుకోకుండానే మీరు ప్రతిజ్ఞ చేశారు ప్రజల పక్షాన? పోనీ ఈసారి నిలబడడానికి ఇబ్బంది అయ్యింది, లేదు ఇంకా మేము ప్రజా సమస్యల మీదనే కొట్లాడతాము, ఎన్నికల్లో నిలబడి కొట్లాడే అంత శక్తి మాకు ఇంకా రాలేదు, నాకే రాలేదని చెప్పుకోవాల్సిన ప్రజలు ఆహ్వానించేవాళ్ళు. కానీ మీ పక్షాన నేను కొట్లాడతాను, నిలబడతాను. ఎందుకంటే తెలంగాణ కోడల్ని, నా బతికిక్కడే, నా గతం ఇక్కడే, నా భవిష్యత్తు కూడా ఇక్కడే, మాట ఇస్తున్నా. తెలంగాణకు సేవ చేయడము తప్ప అని పదే పదే నువ్వు ప్రశ్నించిన వాళ్ళని, మీ ఉనికిని ప్రశ్నించినప్పుడు మీరు సమాధానంగా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మరి ఎందుకు నిలబెట్టుకోలేదు? నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా. నిలబెట్టుకోవాలన్నప్పుడు అట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడారు? మాట్లాడి ఎందుకు నీ వెనక నడిచిన వాళ్ళని ఇబ్బంది పెట్టారు? వాళ్ళకి నమ్మక ద్రోహం ఎందుకు చేశారు? వాళ్ళందరినీ నడి రోడ్డు మీద ఎందుకు వదిలేశారు? దానికి సమాధానం షర్మిల గారు చెప్పాలి. ఇక్కడేమో తెలంగాణలో ఏం మాట్లాడింది, తెలంగాణలో పుట్టినా, తెలంగాణలో పెరిగినా, ఇక్కడ బతుకమ్మ తెలుసు నాకు, ఇక్కడ బోనాలు తెలుసు నాకు, నేను ఫలానా కాలేజీలో చదువుకున్నాను, నా బిడ్డను కన్నా, నా కొడుకును కన్నా, నా గతం ఇక్కడే, భవిష్యత్తు ఇక్కడే, కాబట్టి నేను సేవ చేసుకుంటా అని చెప్పేసి మాట్లాడి, ఇప్పుడు ఆంధ్రాలో ఏం మాట్లాడుతుంది? నేను ఇక్కడ పుట్టినా, నా ఇది మెట్టినీళ్ళు కాకపోవచ్చు, నా పుట్టినీళ్ళు ఫలానా జమ్మల మడుగులో పుట్టినా, అదే ఆసుపత్రిలో పుట్టినా,
నాది కూడా వైఎస్ఆర్ రక్తమే. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ రాజకీయాలలో? అవసరం లేని మాటలు. మీరు నిలబడండి, ప్రజా సమస్యల మీద కొట్లాడండి, ఖచ్చితంగా మీకు ప్రజలు ఆహ్వానం పలుకుతారు. ఇవాళ కాకపోతే రేపు మీ వెనకాల ర్యాలీ అవుతారు. మీరు ఈ మాటలన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే మాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మీ వెనకాల నడిచి మీకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళం, మీకేదో కావాలి, దానికోసం ఇవన్నీ నమ్మకం కోసము, లేదా ఎవరినో బ్లాక్మెయిల్ చేయడం కోసం, ఎవరో కాదు జగన్ గారిని కావచ్చు, ఇంకేదన్నా బ్లాక్మెయిల్ చేయడం కోసం ఇవన్నీ మీరు చేశారనేది అయితే స్పష్టమైంది. అంటే వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నప్పుడు మేడం మీ రియాక్షన్ ఏంటి? వాస్తవానికి మాతో ఎవరితో మాట్లాడలేదండి. పార్టీలో విలీనం చేస్తున్నానన్న విషయం మాట్లాడలేదు. పొత్తులో అయితే డిస్కషన్ జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తుకెళ్తే కొన్ని సీట్లు మనం పొందొచ్చు, అది సహజమైన ప్రక్రియనే. ఖచ్చితంగా ఆ సహజ ప్రక్రియలో సరే మనం ఖచ్చితంగా ప్రతిపక్షంగా ఉన్న పార్టీతో కలిసి మనం కూడా ఎన్నికలకి పోతాం కాబట్టి కొంతమందికి అవకాశాలు వస్తాయి. తను కూడా పోటీ చేస్తుంది, పార్టీ నిలబడుతుంది, తర్వాత ఇంకా పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఆలోచించడం. కానీ విలీనం అనే మాట తను ఎక్కడా కూడా మాట్లాడలేదు. విలీనం చేస్తున్నానని ఎవరితో చర్చించలేదు. చర్చించకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందనేది స్పష్టం. ఆ ముందు రోజు కానీ ఆ డేస్లో కానీ విలీనం చేసేటప్పుడు మీతో కనీసం ఇలా విలీనం చేస్తున్నాను అని మీ 9 మంది నాయకులలో ఏ ఒక్కరికి చెప్పలేదా? అంటే విలీనం అనేది పార్టీ నుంచి అంటే ఎలక్షన్ల ముందు జరగలేదండి. ఎన్నికల ముందు తను ప్రెస్ మీట్ పెట్టి మాకు బిఫామ్స్ ఇస్తానని చెప్పింది. ఒక 20 మంది టికెట్లు కూడా కన్ఫర్మ్ చేసిన అని చెప్పి టీవీలలో కూడా మొత్తము స్క్రోలింగ్ వచ్చింది. వాళ్ళ ఫొటోస్తో సహా, పేర్లతో సహా, నియోజకవర్గాలతో సహా టీవీలలో వచ్చింది. అయితే డిసెంబర్ 3వ తారీఖు రోజు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. డిసెంబరు 3 తేదీ రోజు 4 గంటలకి, సాయంత్రం 4 గంటలకి రండి, మీకు బీఫామ్స్ ఇస్తానని చెప్పడం జరిగింది. మేము 4 గంటలకు వెళ్దామని అనుకుంటే 11 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాను, కార్యకర్తలు నాయకులు నన్ను అర్థం చేసుకోండి అని చెప్పింది. దాని తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం వచ్చిన తర్వాత తను కాంగ్రెస్లో విలీనమైంది. ఆ విలీన ప్రక్రియ కూడా ఎంత దారుణం అని అంటే తను ఒక్కతే జాయిన్ అయింది. పార్టీని విలీనం చేయడం అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, నాయకత్వము అందరూ కలిసి జాయిన్ అవుతారు. సింగిల్గా దాన్ని, అందుకే నాకు ఏమనిపించింది అంటే సింగిల్గానే వస్తుంది అని చెప్పేసి డైలాగులు కొట్టింది. పార్టీ పెట్టగానే ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక జర్నలిస్ట్ అడిగాడు, మేడం ఎట్లా వస్తారు మీరు ఎన్నికలకి అంటే, జగనన్న సింగిల్గానే వస్తాడు కదా, ఎప్పుడు కూడా ఆయన పొత్తులు లేదు, మిగతా పార్టీలలాగా ఎప్పుడూ ఒకళ్ళతో పొత్తు పెట్టుకోలేదు, ఈమె కూడా సింగిల్గానే వస్తుంది సింహము అంటే మేము కూడా సింగిల్గానే వస్తుందని అనుకున్నాం. కానీ తీరా చూస్తే సింగిల్గా పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. అంటే సింగిల్ అనే వర్డ్కి అదనే అర్థము మాకు కాంగ్రెస్ పార్టీలో తను సింగిల్గా పోయి జాయిన్ అయినప్పుడు అర్థమైంది. సింహం కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పుడు ఆమెతో పాటు మీ ఉన్న నాయకులని ఎవరిని రమ్మని పిలవలేదా? అంటే ఢిల్లీ వెళ్ళారు కానీ కండువా కప్పలేదు వాళ్ళకి. ఢిల్లీ వెళ్ళారు. మేమైతే అప్పటికే వచ్చేసి మేమే వైఎస్ఆర్టీపీలో ఉన్నటువంటి ఒక 10 మంది నాయకులు తనతో వెళ్ళారు. కానీ మిగతా నాయకత్వం అంతా దాదాపు 50-60 నియోజకవర్గాలు కంప్లీట్గా బయటకు వచ్చి షర్మిలక్కను తెలంగాణ నుంచి బహిష్కరిస్తున్నామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేయడం జరిగింది. గట్టు రామచంద్రరావు గారి నాయకత్వంలో మేమందరం విలీనం చేశాం. మేడం, ఏ నమ్మకంతో షర్మిల ఇలా పోటీ చేస్తున్నాను అని చెప్పడంతో మీ అందరూ కలిసి ఆమెకి సపోర్ట్ చేశారు? నమ్మకం ఒకటే, తనొక రాజకీయ పార్టీ పెట్టింది వైఎస్ఆర్టీపీ అని. రాజకీయ పార్టీలో భాగంగా ఒక సుదీర్ఘ పాదయాత్ర చేసింది. 3800 కిలోమీటర్లు ఒక మహిళ పాదయాత్ర చేయడం మామూలు విషయం కాదండి. కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్న సందర్భాలలో కూడా షర్మిల గారు పాదయాత్ర చేశారు. తనతో నేను చాలా దగ్గరగా ఉండి 3800 కిలోమీటర్ల 3500 కిలోమీటర్ల పాదయాత్ర నేను తనతో చేశాను. తను వస్తూ ఉన్నప్పుడు విలేజెస్కు పాస్ అవుతూ ఉన్నప్పుడు తను వస్తుంది అంటే ముందు విలేజ్కి తనకన్నా ముందు 1 గంట ముందు పోయి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని అంతా గ్యాదర్ చేసి ఆ విలేజ్లో మీటింగ్ పెట్టించి ఆ మీటింగ్ అవ్వగానే మళ్ళీ తను పాదయాత్రతో వస్తే ఇమీడియట్గా నేను అక్కడ నుంచి మళ్ళీ వేరే విలేజ్కి వెళ్ళి అక్కడ ప్రజల్ని గ్యాదర్ చేసి అక్కడ మీటింగ్ పెట్టించి ఇట్లా ప్రతిరోజు కూడా మాకు ఒక యుద్ధ వాతావరణం లాగానే ఉంటుండే. అంటే మా పని, మా షెడ్యూల్ అంతా కూడా చాలా అంటే ప్రజా సమస్యల మీద, అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఇష్యూస్ మీద సమస్యలు లేవనెత్తడము అవన్నీ కూడా మేము రిప్రజెంట్ చేసుకుంటూ వచ్చాం. సో ఇంత సుదీర్ఘంగా చేసిన తర్వాత ఆమె ఇంత నీచమైన రాజకీయాలకి, ఇంత తప్పుడు నిర్ణయాలకి తీసుకుంటుంది అనేది మేము ఎలా ఊహించగలుగుతాం మేడం? పార్టీలో టికెట్ ఇస్తానంది కాబట్టి మీరు ఇంత కష్టపడ్డారా?
మేడం, టికెట్ అనేది మన కష్టాన్ని, మనకి ప్రజల మీద ఉన్నటువంటి, ప్రజలకి మన మీద ఉన్నటువంటి ఒక సదాభిప్రాయం ఏదైతే ఉంటుందో ఆ నమ్మకం వచ్చినప్పుడే నాయకురాలు టికెట్ ఇస్తాననే మాట మాట్లాడుతుంది, లేకపోతే రాదు. మీరు పాదయాత్రలో బోధన నియోజకవర్గంలో జరిగినటువంటి పాదయాత్ర చాలా అద్భుతంగా జరిగింది. ఒక బోధన నియోజకవర్గం పాదయాత్రనే కాదు, అంతకన్నా ముందు నేను ఒక విద్యార్థి సంఘంలో చాలా సుదీర్ఘంగా నేను ఉద్యమాలు చేశాను. తెలంగాణ ఉద్యమంలో నేను చాలా క్రియాశీలక పాత్ర పోషించిన తర్వాత నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా కూడా పోటీ చేశాను. అంటే నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. నేనేదో అల్లాటప్ప మనిషిని కాదు. షర్మిల దగ్గరికి పోవడానికి కూడా, అంటే పోవడం అంటే మీన్స్ నాకు నేనుగా పోలేదు. షర్మిల గారికి మధ్య కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపు 3-4 నెలలు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించి ఖచ్చితంగా షర్మిల గారు ఇక్కడ నిలబడతారు, ఖచ్చితంగా తెలంగాణ ప్రజల పక్షాన పోరాడతారు, పొలిటికల్ వాక్యూమ్ ఉంది, ప్రతిపక్షాలు ఏవి కూడా కేసీఆర్కి ఎదురుగా నిలబడలేకపోతున్నారు అని చెప్పి చాలా విషయాలు మాట్లాడారు. సరే, మేము ఆ విషయాలు ఏవి కూడా మేము పరిగణలోకి తీసుకోలేదు. కానీ ఒకే ఒక్క విషయం నేను పరిగణలోకి తీసుకున్నాను. నేను నా సహచరుడు ఇద్దరం కూడా జాయిన్ అయ్యాం పార్టీలో. మేము అనుకున్న విషయం ఏంటంటే, ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు కూతురు, మహిళా నాయకురాలు, ఒక మహిళా నాయకురాలతో కలిసి పనిచేస్తే ప్రజలకు సేవ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. మహిళలుగా రాజకీయ రంగాలలో చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒక మహిళగా నాకు ఇంకా కొంచెం మైలేజ్ కావచ్చు, లేకపోతే నాకు ఒక సపోర్ట్ కావచ్చు వస్తుంది అనే ఉద్దేశంతో మేము ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. తప్పితే మాకు మేగా స్వతహాగా నిర్ణయం తీసుకున్నది కాదు. ప్లస్ మేము జాయిన్ అయిన తర్వాత మేడం ఎంత కష్టపడ్డా అంటే ఇప్పటికీ కూడా ఆ రోజులు గుర్తుకొస్తే చాలా బాధేస్తుంది. పాప 3.5 సంవత్సరాలు, నాకు 3.5 years పాపని నేను వదిలేసి పాదయాత్రలో ఉన్నానండి. పాపను చూసుకోవడానికి నాకు ఎవరు లేరు. అయినప్పటికీ కూడా మా సహచరుడు, ఉద్యమ బ్యాక్గ్రౌండ్ ఉన్నది కాబట్టి మా సహచరుడు పాపను చూసుకోవడం, బాబును కాలేజీలో స్కూల్లో ఉంటే వాడిని స్టడీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి పాదయాత్రలో ఉన్నానని చెప్పేసి వాడిని తీసి హాస్టల్లో వేసాము. అట్లా మేము ప్లాన్ చేసుకొని అంత రాత్రి లేదు పగలు లేదు, అసలు ఏంటండి రోడ్ల మీద అట్లా పోతూ ఉంటే ఇన్ టైంలో వాటర్ ఉండేవి కావు. అయినా చాలా మేడం ఇంత కష్టపడ్డారు కదా, మీ మాటలు కానీ మీ సజెషన్స్ కానీ షర్మిల ఏమైనా తీసుకునేదా ప్రజలకి ఇలా చేద్దాము అని? అంటే స్టార్టింగ్లో పాదయాత్ర మొదట్లో చాలా డిస్కస్ చేసేదండి. తర్వాత కూడా అంటే చాలా సందర్భాలు మేము పడుతున్న కష్టం కావచ్చు, పబ్లిక్ గ్యాదరింగ్ కావచ్చు, అట్లా చేస్తున్న సందర్భంలో అంటే ఫీల్ అయ్యి, ఎందుకంటే ఫీల్ లేకుండా ఉండదు కదా, ఫీల్ అయ్యి ఇట్లా చేతిలో చేసి ప్రౌడ్ ఆఫ్ యూ సత్య అని చెప్పడము, అవన్నీ కూడా చాలా మంచిగా ఉండేవి. అడిగేది, సజెషన్స్ తీసుకునేది, దానికి తగ్గట్టుగా అక్క కూడా ఉండేది. కానీ రాజకీయపరమైనటువంటి తప్పుడు నిర్ణయాలు చాలామందిని రోడ్న పడేశాయి. నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే, అసలు చాలామంది వైఎస్ఆర్ అభిమానులండి ఆస్తులు అమ్ముకున్నారు. ఖచ్చితంగా ఒక అవకాశం వస్తాయి కదా పొలిటికల్గా, చాలా సంవత్సరాలు ఎదురు చూసినాం కదా ఆ కుటుంబం నుంచి ఎవరో ఒకరు వస్తారు అని. షర్మిలకు వచ్చింది, సో మాకు పొలిటికల్ అవకాశాలు వస్తాయి, మేము కూడా ప్రజలకు సేవ చేయొచ్చు తన నాయకత్వంలో అని చెప్పేసి చాలామంది ఆస్తులు అమ్ముకున్నారు, వాళ్ళ సమయాన్ని ఇచ్చారు, చాలా కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా ఇవాళ రోడ్డున పడ్డ పరిస్థితి. మేడం మీరు కూడా ఏమైనా పార్టీ కోసం ఫండ్స్ని ఇచ్చారా? అంటే నేను యాక్చువల్ నా కెరీర్నే వదులుకున్నాను కదా, నేను ఆమె అసిస్టెంట్ ప్రొఫెసరు. మేము మా నియోజకవర్గంలో మేము ఒక ఆఫీస్ పెట్టాము, ఆఫీస్ బాయ్ని పెట్టాము, ఆఫీస్ మెయింటైన్ చేయడం కానీ అక్కడ కార్యక్రమాలకు సంబంధించి కానీ అవన్నీ కూడా మేము వ్యక్తిగతంగా పెట్టుకోవాల్సింది కదా, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా పెట్టుకోవాల్సింది కదా. అట్లా చాలామంది పెట్టుకున్నారు, నేను పెట్టుకున్నాను. మేడం ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో విలీనం చేసింది కదా పార్టీని, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది, తెలంగాణలో నిజంగా రాజన్న రాజ్యమే వచ్చిందా? తెలంగాణలో రాజన్న రాజ్యం రాలేదండి, రాబందుల రాజ్యం వచ్చింది. ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఆమె రాజన్న రాజ్యం కోసం కాదు కొట్లాడేది, రాబందుల రాజ్యం కోసం కొట్లాడుతుంది. ఎందుకంటే నిన్న శంకర్ జర్నలిస్ట్ శంకర్ మీద దాడి జరిగింది. అసలు ఇక్కడ ఏం సమాధానం చెప్తుంది? అక్కడ జర్నలిస్ట్ మీద దాడి జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం చాలా తక్కువ సమయంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ఒక జర్నలిస్ట్ని కాపుగాసి మరీ విపరీతంగా కొట్టారు. అంటే ఇప్పుడు రాజన్న రాజ్యం అని చెప్పేసి ఇక్కడ మాట్లాడి నా వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పేసి మాట్లాడి, అంటే ఎలాంటి నాయకత్వాన్ని నువ్వు తెలంగాణకు అందించావు, ఎలాంటి ప్రభుత్వాన్ని అందించావు?
రాబందుల ప్రభుత్వాన్ని అందించలేదా? ఇప్పుడు అక్కడ కూడా ఎలాంటి ప్రభుత్వం కోసం నువ్వు కొట్లాడుతున్నావు? నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు ఆయన మాట్లాడుతూ, అసలు జగను షర్మిల గారికి ఆస్తి ఇవ్వలేదు, సొంత చెల్లెలకి ఆస్తి ఇవ్వని వాడు, పంచనివాడు, ప్రజలకు ఏం పంచుతాడు అని చెప్పేసి అంటారు. అసలు రాజకీయ రంగంలో వ్యక్తిగత అంశాలు ఉంటాయా అండి? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? షర్మిలక్క ఇక్కడ పాదయాత్ర చేసినా, ఇక్కడ పార్టీ పెట్టినా, ఇక్కడ ప్రజా సమస్యల మీద మాట్లాడినా కేవలము జగన్మోహన్ రెడ్డి గారిని బ్లాక్మెయిలింగ్ చేయడం కోసమే చేసింది అనేది అర్థం కావట్లేదా? ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో కూడా తను మాట్లాడుతుంది, నాకు అన్యాయం జరిగింది, మా కుటుంబం డిస్టర్బ్ అవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి. అదే మాట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, అదే మాట చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఆస్తి కోసమే షర్మిలక్క రాజకీయాల్లోకి వచ్చింది తప్పితే ప్రజా సమస్యలు, ప్రజల ప్రయోజనాలు కాదు అనేది ఈ ఒక్క అంశం మీదనే స్పష్టమవుతుంది. కాబట్టి ఆంధ్ర ప్రజలకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇట్లా ఆస్తుల కోసము రాజకీయాల్లోకి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, లేదా ఒకరి ప్రయోజనాలను కాపాడడానికి కోసం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళ వ్యక్తిగత ఎజెండాలు ఫిల్ అయ్యేసరికి ప్రజల్ని పట్టించుకోరు, ప్రజా ప్రయోజనాలని పట్టించుకోరు. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గులను ఖచ్చితంగా తరిమి కొట్టాలని చెప్పేసి నేను ఆంధ్ర ప్రజలకు పిలుపునిస్తున్నా. ఎందుకంటే మేము ఇక్కడ నష్టపోవడం కాదు, అసలు పాదాల మీద పాదయాత్ర చెప్పినా అని చెప్పేసి మాట్లాడింది, అది చాలా ట్రోల్ అయింది, చాలా మందిలోకి వెళ్ళిపోయింది. కానీ ఆమె పాదాల మీద పాదయాత్ర చేయలే, మా శవాల మీద పాదయాత్ర చేసింది, మా రాజకీయ జీవితాల మీద ఆమె దెబ్బ కొట్టిపోయింది. ఒక్కరోజు 2 రోజుల కష్టం కాదండి, ఆమెకు డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, కుటుంబం చాలా సఫిషియెంట్గా ఉంది, పిల్లలు పెద్దగా అయ్యారు, కొడుకు పెళ్ళి చాలా వైభవంగా చేసింది రాజస్థాన్లో. కానీ మాకు ఆ పరిస్థితులు లేవే. మేము కేవలము ఆమె నమ్ముకొని వైఎస్ఆర్ కుటుంబాన్ని, వైఎస్ఆర్ లెగసీని నమ్ముకొని మాకున్నటువంటి వ్యక్తిగత కెరీర్ని వదిలేసుకొని నీ ప్రతి అడుగై మేము పనిచేసినాం. కానీ నువ్వు మాకు చేసింది ఏంటి? రాత్రికి రాత్రి ఏం జరిగింది? ఏ చీకటి ఒప్పందాలు జరిగినాయి అని చెప్పేసి మీరు కాంగ్రెస్ పార్టీకి లొంగుడిపోయారు. అంతకన్నా ముందు 119 నియోజకవర్గాల్లో నేను ఎమ్మెల్యేలను నిలబెడతా, మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేయండి అని చెప్పేసి మాట్లాడింది. మేము పిచ్చోళ్ళలాగా ఆఫీస్లో అప్లికేషన్ ప్రాసెస్ని మొదలుపెట్టి అప్లికేషన్స్ తీసుకున్నాము. అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత నువ్వు టికెట్ ఇస్తానని చెప్పేసి 4 గంటలకు ఆఫీస్కి రమ్మని చెప్పి 11 గంటలకి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నానంటే ఏ రకంగా మద్దతు ఇస్తావు? నువ్వు ఎందుకు మద్దతు ఇస్తావు? అసలు ఎవరితో చర్చించి మద్దతు ఇచ్చావు? అసలు తెలంగాణ ప్రజలకి క్షమాపణ కాదు, అసలు ఆమె చేసిన ద్రోహం ఎంత అంటే తెలంగాణ ప్రజలకి తండ్రి పేరు చెప్పుకొని మొత్తం మోసం చేసింది. అదే పని ఇవ్వాలి, అదే మాటలండి. ఇక్కడ తాలిబాన్లు అన్నది, ఇది తాలిబాన్ల రాజ్యమా, ఇది ఆఫ్ఘనిస్తానా, ఇక్కడ తాలిబాన్లా అని చెప్పేసి మాట్లాడింది. ఇదే డైలాగ్ ఇప్పుడు అక్కడ మాట్లాడుతుంది. నాది మెట్టినీళ్ళదని చెప్పి మాట్లాడింది ప్రజల్ని కన్విన్స్ చేసుకోవడానికి. అక్కడ పుట్టినీళ్ళు అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇక్కడ నేను నిలబెడతా అని చెప్పేసి అన్నది. అక్కడ కూడా అదే డైలాగు వాడుతుంది. మీరు మైక్ దొరికితే నేను వైఎస్ఆర్ బిడ్డని అని చెప్పి, వైఎస్ఆర్ బిడ్డమని నమ్మిన తల్లి ఇంకెంతమందిని మోసం చేస్తావు? ఆయనకున్న క్రెడిబిలిటీని నువ్వు ఎందుకు నాశనం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నావు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తాను షర్మిలక్కని. నీకు వ్యక్తిగతంగా ప్రజలకు సేవ చేయాలంటే నువ్వు షర్మిల అని చెప్పు. అట్లా చెప్తే నూకలు జల్లవు. కాబట్టి వైఎస్ఆర్ బిడ్డను పదే చెబుతూ ఇవాళ ఆంధ్రాలో ప్రజల్ని మోసం చేసి రాజ్యం కాకుండా రాబందుల రాజ్యం తీసుకురావడం కోసము ప్రతి క్షణం ఆమె ప్రయత్నం చేస్తుంది. ఆమె మాటలు నమ్మొద్దని చెప్పినాము. అందులో భాగంగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఒక సందర్భంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి వెనక్కి రావడం, జగనన్న పక్షాన చేరడం, ఆయన రాజకీయ జీవితాన్ని మళ్ళీ ఆయన కంటిన్యూ చేసుకోవడానికి ఒక దారిని సుగమం చేసుకున్నాడని అయితే నేను ఫీల్ అవుతున్నా. ఆ రోజు మేము చాలా బాధపడ్డాం, చాలా బాధపడ్డాం. ఆయన నిర్ణయం తీసుకొని వెనక్కి పోవడం, షర్మిలక్క పక్షాన చేరడం. ఎందుకంటే ఆమె నియంత పోకడలు, ఆమె వ్యవహార శైలి, ఆమె తీసుకునే రాజకీయమైనటువంటి తప్పుడు విధానాలు, నిర్ణయాలు అవన్నీ కూడా మనకు చుట్టుకుంటాయి, మనం నష్టపోతాం. ఆమె బాగానే ఉంటుంది. కాబట్టి మీరు నిర్ణయం తీసుకొని బ్యాక్ రావడం అనేది చాలా గొప్ప విషయం. ట్రోల్స్ చేశారంటున్నారుగా, జనరల్గా కమీడియన్స్ మీద ట్రోల్స్ వస్తూ ఉంటాయి. షర్మిల ఒక పార్టీని పెట్టి ఆమె మాట్లాడిన మాటల మీద ట్రోల్స్ వస్తూ ఉంటే మీ అంటే ఫీలింగ్ ఎలా ఉండేది? చాలా బాధేస్తుంది మేడం. ఎందుకంటే మహిళలు రాజకీయ రంగంలోకి రావడం తక్కువ, అందులో వైఎస్ఆర్ గారి బిడ్డ చాలా కష్టపడుతుంది, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారనేది అయితే ఫీల్ అయ్యేదాన్ని నేను. అయితే ఒకటేంటంటే సరే దానికి తగ్గట్టుగా మన రాజకీయమైనటువంటి నిబద్ధత, ఒక పద్ధతి
కొనసాగితే బాగుండేది. కానీ అట్లా లేదు షర్మిలక్క. మళ్ళీ ఆంధ్రాలో కూడా అదే మాటలు, అదే ఉపన్యాసాలు, అదే వైఎస్ఆర్ బిడ్డ అని చెప్పేసి ఒక అంటే రిసీవ్ చేసుకోలేని స్థితి ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి తను మార్చుకుంటే మంచిదనేది నేను భావిస్తున్నాను. షర్మిల మాజీ సైనికురాలుగా ఏపీలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? నేను ఆబ్వియస్గా జగన్మోహన్ రెడ్డి గారికే సపోర్ట్ చేస్తానండి. ఎందుకు అనంటే వ్యక్తిగతంగా షర్మిలక్క వ్యతిరేకిస్తుంది కాబట్టి నేను వ్యతిరేకించాలో, షర్మిలక్క సపోర్ట్ చేస్తుంది కాబట్టి గుడ్డిగా నేను సపోర్ట్ చేయాలో అనే దాంతో కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. దానికి కారణం విద్య, వైద్యం, ఉపాధి, అదేవిధంగా రైతులకు సంబంధించి. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అంటే 5 ఏళ్ల ప్రభుత్వంలో 2 ఏళ్ళు కరోనా వచ్చింది, మిగిలిన 3 ఏళ్లలో చాలా బాగా ఇంప్లిమెంట్ చేశాడు. నవరత్నాలు కావచ్చు, వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం కూడా చాలా అద్భుతంగా ఉంది. తీసుకురావడం కదా అది చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగితేనే ఆంధ్ర ప్రజలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని సపోర్ట్ చేస్తున్నాను. షర్మిలక్క చేసే అటువంటి దుందుడుకు చర్యలు ఏవైతే ఉన్నాయో, తప్పుడు విధానాలు ఏవైతే ఉన్నాయో, తప్పుడు మనుషుల కోసం ఆమె పాటుపడే విధానము, ఆమె వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసే పని ఏదైతే ఉందో నేను కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నాను. మనం షర్మిల ఇప్పుడు ఏపీలో ఏ పార్టీకైనా సపోర్ట్ చేసే అంతలా ఉందా? ఆబ్వియస్గా ఖచ్చితంగా ఆమె వెళ్ళడానికి కారణము సిబిఎన్ గారు అనేది మనకు స్పష్టమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కదలికలు కావచ్చు, వాళ్ళ రాజకీయపరమైనటువంటి వాళ్ళు తీసుకునే స్టెప్స్ కావచ్చు. ఎందుకంటే షర్మిలక్క మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్స్ ఉండవు, చూడండి, గమనించండి. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్స్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మీటింగ్స్ ఉండవు, చూడండి. పవన్ కళ్యాణ్ మీటింగ్స్ ఉన్నప్పుడు షర్మిలక్క మీటింగ్స్ ఉండవు, చూడండి. అంటే చాలా పద్ధతిగా ఒక పథకం ప్రకారమే వాళ్ళు అక్కడ జగన్మోహన్ రెడ్డిని దింపడానికి వాళ్ళ స్వప్రయోజనాలను కాపాడుకోవడం కోసము ప్రయత్నం చేస్తున్నటువంటి విధానాలు మనకు కనపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆమె ఎజెండా, ఆస్తి ఎజెండా ఏదైతే ఉందో అది చేసుకోవాలి, ప్లస్ వాళ్ళకి ఉపయోగపడాలి. ఈ రెండు కూడా వాళ్ళు చాలా అండర్స్టాండింగ్తో జరుగుతున్నది. కాబట్టి ఈ ముగ్గురు ప్రయోజనాల కోసం ఆంధ్ర ప్రజల ప్రయోజనాలు ఇబ్బంది కావద్దు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉండాలి. ఈ తోడేళ్ల గుంపు ఏదైతే ఉందో ఆ తోడేళ్ల గుంపును ఆంధ్ర ప్రజలు తరిమి కొట్టాలని నేను ప్రజల్ని కోరుతున్నాను. అది వాళ్ళ వల్లనే సాధ్యమవుతుంది, వాళ్ళే చేయగలుగుతారు. ఆంధ్రప్రదేశ్కు పట్టిన దరిద్రం షర్మిలక్క అని కూడా చెప్తున్నాను నేను. షర్మిల రేవంత్ రెడ్డి సైడ్ ఉంది, తెలంగాణలో గెలిచారు. ఇప్పుడు షర్మిల ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో ఉంది. వాళ్ళు గెలుస్తారని మీరు అనుకుంటురా? షర్మిల రేవంత్ రెడ్డి సైడ్ ఏం లేదండి. పొద్దున్నేస్తే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో దొరికాడని చెప్పేసి దొంగ అని చెప్పేసి పదే మాట్లాడింది. అసలు రేపు రిజల్ట్ వస్తాయనగా కూడా అసలు దొంగ సీఎంగా వద్దని చెప్పేసి మాట్లాడింది. ఇక్కడ ఆమె అనుకుంటుంది నా వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిందనో, లేకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖ నాయకత్వం ఎవరైతే ఉన్నారో ఆమె త్యాగం చేసిన రోజు కనీసం ఒక్కరన్నా మాట్లాడాలి. అవునా కదా? ఒక్కరు కూడా మాట్లాడలేదు. మాట్లాడకపోగా వాళ్ళకు ఒక హిడెన్ ఎజెండా ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు కాపాడాలి కాబట్టి ఈమెను ఆంధ్రాకు పంపించాలి. దానిలో భాగంగానే ఈమె మీద ఉన్నటువంటి ఈ తెలంగాణలో ఉన్నటువంటి క్రెడిబిలిటీని తీయడానికి ప్రయత్నం చేశారు. ఆమె మీద ట్రోల్స్ చేశారు. ఆమె పడ్డ కష్టాన్ని కూడా ఇక్కడ వ్యక్తిగతంగా ఏదైతే చేసిందో దాన్ని కూడా నష్టపరిచే వైపుగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇవన్నీ జరిగినాయి. ఆమె చాలా భ్రమల్లో ఉంది, నా వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేది. కాబట్టి అది కాదు, అది ఆమె ప్రకటించుకున్నది. అక్కడ కూడా ఆమె ఏదైతే వాళ్ళ కోసం చేస్తుందో అది జరగని పని. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తాడని చెప్పేసి నేను భావిస్తున్నా. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటారు. మేడం, విద్య అని జగన్ గారిని ఇప్పుడు మీరు పొగుడుతున్నారు. టీడీపీ హయాంలో విద్య గురించి ఏం డెవలప్మెంట్ జరగలేదా? జరగలేదు. ఎందుకంటే నేను అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా నేను పీడిఎస్ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో క్రియాశీలక పాత్ర పోషించాను. మేము విద్యారంగ సమస్యల మీద చాలా కొట్లాడే వాళ్ళం. అప్పుడు ఏంటంటే అప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా అంటే బంద్ అయిపోయేటట్టు, స్కూల్స్ మూతపడేటట్టు, నోటిఫికేషన్ రాకపోవడం, డిఎస్సి నోటిఫికేషన్, అట్లాంటి సందర్భాలు బాగా ఉండే. దాని ప్లేస్లో కార్పొరేట్ విద్యా సంస్థల్ని డెవలప్ చేశారు సీఎం గారు. కార్పొరేట్ విద్యా సంస్థల లక్ష్యం ఏంటి? కేవలం డబ్బులే, విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు కాదు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ ఉండేవి కాదు. 24/7 వాళ్ళు చదువు ర్యాంకులు అనేటట్లే ఉంటుండే. దానివల్ల చాలామంది విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఆత్మహత్యల మీద కూడా మా ఉద్యమాలు జరిగినాయి. కానీ మా ఉద్యమాల న్యూస్ కూడా కొన్ని పేపర్లలో కవర్ అయ్యేది కాదు. సిబిఎన్కి సంబంధించినటువంటి కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా మావి కవర్ చేసేవాళ్ళు కాదు. సో అంత దుర్మార్గపరమైనటువంటి విద్యా వ్యవస్థను అంత దుర్మార్గంలోకి తీసుకెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పాలనలో ఇక్కడ ఏదైతే జరిగిందో అక్కడ అదే జరిగి పిల్లలు విద్యకు దూరం అవుతుంటే విద్యా సంస్థల్ని ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ని మాడిఫై చేసి నాడు నేడు అనే కార్యక్రమంతో పిల్లలకు స్కూల్ యూనిఫామ్ ఇవ్వడం, బ్యాగ్స్ ఇవ్వడం, వాళ్ళకి ఫుడ్ పెట్టడం, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళకి చదువులు చెప్పించడం, వాళ్ళను అంటే యాక్సెంట్ కూడా చాలా ఎక్సలెంట్ ఉందండి, ఇంగ్లీష్ యాక్సెంట్ కూడా. సో వాళ్ళని అంటే పేద మధ్యతరగతి పిల్లలకి విద్యని చాలా దగ్గర చేశాడు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు విద్యారంగంలో. వైద్య రంగాన్ని కూడా పేద ప్రజలకు చాలా దగ్గర చేశాడు. ప్లస్ ఉపాధి కూడా చాలా దగ్గర అయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు హయాంలో జరగనటువంటి అభివృద్ధి, పేద ప్రజలు చదువుకోలేని స్థితి ఏదైతే చంద్రబాబు నాయుడు టైంలో ఉన్నదో ఇక్కడ కరువైంది, ఖరీదైంది చంద్రబాబు నాయుడు టైంలో అయితే అక్కడ చాలా ఉచితమైంది, చాలా ఈజీ అయ్యింది. వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఈరోజు ఐక్యరాజ్య సమితి దాకా కూడా ఆ చిన్నపిల్లలు పోయి మాట్లాడగలుగుతున్నారు అని అంటే ఖచ్చితంగా చాలా తేడా అయితే కనిపెడుతుంది. విద్యారంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, పరిపాలనలో కావచ్చు, చాలా తేడా. నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా నాకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయడానికి నాకు బేస్ ఇది. ఎందుకంటే నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలలో భాగంగానే నేను మాట్లాడగలుగుతాను తప్పితే నాకు వ్యక్తిగత ఎజెండాలు అయితే లేవు. మనం ఇప్పుడు జగన్ ఉచిత పథకాలు ఇవ్వడం వలన ప్రజలు సోమరిపోతుల్లాగా అవుతున్నారు అని అంటున్నారు. సో దాని మీద మీరు ఏమంటారు? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా మేము అధికారంలోకి వస్తే ఆ పథకాలను కొనసాగిస్తామంటున్నారు కదా, మరి అప్పుడు సోమరిపోతులు గారా? తీసేయాలి కదా, తీసేయాలి. ప్లస్ ఇంకొకటి ఏంటి, అసలు ఇన్ని రోజులు అంటే ప్రజలనంటే అందరికీ రాజ్యాంగ ప్రకారంగా అందరికీ హక్కులు ఉంటాయి. ఆ హక్కుల్ని ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆ పరిపాలనలో అందరికీ చేరువ కావాలి, అన్ని అవకాశాలను చేరువ చేయాలి. చంద్రబాబు నాయుడు టైంలో కొంతమందికే చేరువయ్యాయి, అందరికీ దూరం అయ్యాయి. ఇక్కడ అందరికీ దగ్గర అవుతున్నాయి, వీళ్ళకి దూరం అవుతున్నాయి. అంటే రాజకీయ పరంగా వీళ్ళకి దూరం అవుతున్నాయి కాబట్టి వీళ్ళకి అక్కస్, వీళ్ళకి ఈర్ష్య, వీళ్ళకి ద్వేషం. కాబట్టి గుంపుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలనుకుంటున్నారు. అయినా సాధ్యం కాదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నారు, ప్రజలు కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని. పెన్షన్స్ చూడండి, చాలామంది, ఒక ఆమె అయితే నేను నిన్న వీడియో చూసాను, 9 మంది కొడుకులట, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఆమెను ఎవరు చూడడానికి లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పెన్షన్తో ఆమె బతుకుతుంది. అది ఎట్లా సోమరిపోతుల్ని చేయడం అవుతుంది చెప్పండి? విద్య ఉచితంగా ఇవ్వడం అనేది సోమరిపోతుతనాన్ని అలవాటు చేసినట్లే ఎట్లా అవుతుంది? విద్య ఉచితంగా ఇస్తే విజ్ఞానం డెవలప్ అవుతుంది. ఆ మానవ వనరులు అనేవి ఆ రాష్ట్ర అభివృద్ధిలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. కాబట్టి మానవ వనరుల అభివృద్ధే చాలా ప్రధానమైన ఎజెండాగా ప్రభుత్వాలకు ఉండాలి. ఆ కాజ్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. మీకు ఇమ్మీడియట్గా రిజల్ట్ మీకు కనపడకపోవచ్చు విద్యారంగంలో, ఎందుకంటే వాళ్ళకి ఓటు హక్కు లేదు, వాళ్ళు చాలా చిన్న వాళ్ళు చదువుకున్న తర్వాత కదా వాళ్ళు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడడానికి వెచ్చించేది. కాబట్టి ఒక సుదీర్ఘమైన సమయం, అది 10-12 ఏళ్ళ సమయం పడుతుంది. కానీ వన్స్ మనం ఆ అవకాశం మనం వాళ్ళకి ఇవ్వగలిగితే చాలా అద్భుతాలను సృష్టించగలుగుతారు. కాబట్టి నేను అందుకే అంటున్నా, మీకు కనపడే అంత అభివృద్ధి మీకు ఇప్పుడు కనిపించకపోవచ్చు, కానీ ఒక సామాజిక విప్లవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు. ఆ సామాజిక విప్లవం వైపు ఆంధ్ర ప్రజలు అడుగులు వేయాలి, ఆయన అడుగులో మీరు అడుగవ్వాలి, తోడవ్వాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆంధ్ర ప్రజలు. మనం షర్మిల బాగా దగ్గరగా చూసారు, మీరు జగన్ని పొగుడుతున్నారు అంటే వైఎస్ఆర్ పోలికలు ఎవరిలో ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? వైఎస్ఆర్ ఆశయాన్ని ముందు తీసుకెళ్ళింది అయితే జగన్ రెడ్డి గారే. ఎందుకనంటే ఎవరితో పొత్తు పెట్టుకోలేదు, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా లెక్క చేయలేదు. తను ప్రజలకు ఇచ్చిన మాట కోసము దేనికైనా తెగించాడు, నిలబడ్డాడు. ప్రజలను కూడా నిలబెట్టడానికి తన పరిపాలన ద్వారా ప్రయత్నం చేస్తున్నాడు. షర్మిలక్క వ్యక్తిగతంగా నిలబడలేదు, ఒకరి ప్రయోజనాల కోసం నిలబడ్డానని చెప్తుంది. తన వ్యక్తిగత ప్రయోజనాలను ఫిల్ చేసుకోవడం కోసం ఒక బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేసుకుంది తప్పితే ఎట్టి పరిస్థితుల్లో షర్మిలక్క రాజకీయ పరంగా వైఎస్ఆర్ వారసురాలు కానే కాదని అయితే నేను భావిస్తాను.
షర్మిల స్టార్టింగ్లో జగన్ రెడ్డి అనేవాళ్ళు, ఇప్పుడు జగన్ అన్న అంటున్నారు. అంటే కాంప్రమైజ్ అవుతున్నారా అంటే? జగన్ రెడ్డి అని అన్నామే ప్రజల నుంచి వచ్చినటువంటి ఒత్తిడితో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి జగన్ అన్న అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. రేపు కూడా ఆమె ఖచ్చితంగా కాంప్రమైజ్ కావాల్సిందే, జగన్ అన్న దగ్గరికి రావాల్సిందే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నీడలో ఉంటేనే ఆమెకు ఒక హోదా, ఒక ఏమంటారు, ఆమెకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏదైతే ఉందో అది నిలబడుతుంది. తప్పితే జగన్ అన్నను కాదని ఆమె వ్యక్తిగతంగా ఎంత చేసినా అది ఉపయోగం లేదు. బూడిదలో పోసిన పన్నీరు అని అయితే నేను భావిస్తున్నాను. ఫైనల్గా ఎవరు గెలుస్తారనుకుంటున్నారు మేడం మీరు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారనే భావిస్తున్నాను. ప్రజలు ఆయన పక్షాన ఉన్నారు, ప్రజలు ఆయన పరిపాలనను కోరుకుంటున్నారు. ఆ వైపే ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, షర్మిల ఎన్ని వ్యూహాలు పడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారని సత్యవతి గారు మాటల్లోనే మనం తెలుసుకున్నాం. సో చూస్తూనే ఉండండి 9 వైబ్స్.